మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ కాలంలో ఒకరికి సేవ చేయాలనే ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. అలాంటిది ఈ వేసవి కాలంలో మరీ ముఖ్యంగా నలుగురి దాహం తీర్చడం కావచ్చు, నలుగురి కడుపు నింపడం అనే ఆలోచన రావడం మరి ఎంతో గొప్ప విషయం. ఈ రోజు మనం కడప జిల్లాలో బద్వేల్ గ్రామంలో ఉన్నటువంటి జెడ్పీ హై స్కూల్ వద్ద ఫ్రెండ్స్ సేవా సంఘం దగ్గర ఉన్నాము. వీరు నిర్వహించే చలివేంద్రం కానీ, మజ్జిగ కానీ మరియు సంగటి వితరణ కార్యక్రమం గురించి మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీ పేరేంటి? నమస్కారం అమ్మా. నా పేరు గంగసాని సాంబశివారెడ్డి. నేను ఫ్రెండ్స్ సేవా సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గత ఎంతకాలంగా ఇది జరుపుతున్నారు సార్? ఈ చలివేంద్రాన్ని మార్చి 28వ తేదీ మొదలు పెట్టామమ్మా. అప్పటి నుండి ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ వేసవి కాలంలో నలుగురు దాహం తీర్చడం కావచ్చు, నలుగురి భోజనం ద్వారా కడుపు నింపడం కావచ్చు, చాలా గొప్ప ఆలోచన. ఈ ఆలోచన మీకు అసలు ఎలా వచ్చింది సార్? ఎందుకంటే ఆకలి విలువ తెలుసు కాబట్టి, పేద కుటుంబాల నుంచి మేము వచ్చాం కాబట్టి, ఇప్పుడు మేము ఈ పాఠశాల చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరం కలిసి మన వంతు మనం సమాజానికి ఉడత భక్తిగా కొంత సేవ చేయాలనేటువంటి సంకల్పంతో గత 3 సంవత్సరాల నుంచి మేము మజ్జిగ మంచినీళ్లు ఇస్తా వచ్చాం. ఈ సంవత్సరం సంగటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగిందమ్మా. కాబట్టి మేము కూడా పేద కుటుంబాల నుంచి వచ్చాం కాబట్టి ఆకలి విలువ తెలుసు కాబట్టి, దాహ విలువ తెలుసు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఉదయం ఎన్ని గంటల నుంచి సాయంత్రం ఎన్నింటి వరకు ఉంటుంది సార్ ఇది? మా ఉదయం చలివేంద్రం నీళ్లు ఉదయం 6 గంటలే ప్రారంభమవుతుంది, సాయంకాలం 6 గంటల వరకు కొనసాగుతుంది. సంగటి కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. సంగటి అయిన తరువాతనే 12:30కి మజ్జిగ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఒక రోజులో దాదాపు ఎంత మందికి భోజనం సదుపాయం ఇక్కడ ఉంటుంది సార్? దాదాపు 100 నుంచి 120 మంది తింటున్నారు మా సంగటి కార్యక్రమం. సంగటి భోజనం 100 నుంచి 120 మంది వస్తున్నారు. ఇది గత నెల 28వ తారీఖు స్టార్ట్ చేసామని చెప్పారు. ఇంకా ఎన్ని రోజుల వరకు ఈ కార్యక్రమం ఉండొచ్చు? దాదాపు ఇంకా 2 నెలలు కొనసాగిస్తాం. ఇంకా అంటే జూన్ చివరి వరకు పెట్టాలనేది మా సంకల్పం. ఈ సేవా కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఎవరొకరి దగ్గర నుంచి ఆర్థిక సహాయం అయితే కావాలి కదండి సార్? ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారా రోజువారీ వితరణకి? అవునమ్మా, మా మిత్రులు మేము 130 మంది ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులు ఉన్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొరు, కొంతమంది 2 రోజులు 3 రోజులు 5 రోజులు కూడా స్పాన్సర్ చేస్తున్నారు మా మిత్రులే. మేము చేసే కార్యక్రమాలను చూసి స్పందించి సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది దాతృత్వం ఉన్న వ్యక్తులు, మా మిత్రులు కూడా మాకు కూడా అవకాశం కల్పించండి, ఇలాంటి మహత్ కార్యక్రమానికి మా వంతుగా మేము సహకరిస్తామని కూడా రావడం జరుగుతుంది. ఎక్కువగా మా మిత్రులే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా మిత్రుల కుటుంబాలు వాళ్ళ బిడ్డలు, వాళ్ళ మనవళ్ళు బర్త్డేలకు, తల్లిదండ్రులు చనిపోయిన రోజులకి, అలాగే వాళ్ళ పెళ్లి రోజులకి అకేషనల్గా పేదలకు అన్నం పెడితే ఒక సంతృప్తి కలుగుతుందనేటువంటి ఒక సంకల్పంతో మేము ప్రారంభించాం. ప్రస్తుతం ఫ్రెండ్స్ సేవా సంఘంలో మరొక వ్యక్తి అయినటువంటి చలివేంద్రం దాత అయినటువంటి అయూబ్ ఖాన్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడు. ఎన్ని రోజుల నుంచి ఈ సేవ చేస్తున్నారు సార్ మీరు చలివేంద్రంకి? దాదాపు వచ్చేసి ఇప్పటికి 12 రోజుల నుంచి చేస్తున్నాం మేము. రోజుకు ఎన్ని లీటర్స్ వాటర్ ఉంటుంది సార్? ఎన్ని లీటర్ వాటర్ ఇస్తారు? వచ్చేసి 30 క్యాన్లు దాకా ఖర్చు అవుతుంది మేము. 30 క్యాన్లు వాటర్ క్యాన్, మంచినీరు అంతా ఫిల్టర్ వాటర్ పూర్తిగా. ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారు సార్ ఇవి? వాటర్ బయట కొనుక్కుంటున్నామా, కొనుక్కొని ఉదయం నుంచి స్టార్ట్ చేస్తున్నాము. సాయంత్రం వరకు 6 గంటల వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు, కూల్ వాటర్ ఇస్తున్నాం, ఫ్రిడ్జ్ వాటర్ ఇస్తున్నాము. చాలా గొప్ప విషయం సార్. సార్ మరో చిన్న ప్రశ్న. ఫ్రెండ్స్ సేవా సంఘం అనే కార్యక్రమం అయితే మీరు ఎంతో గొప్పగా మొదలు పెట్టారు కదా, అయితే దానికి అసలు ఫ్రెండ్స్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? ఓకే అమ్మా, మంచి ప్రశ్న అడిగారు, సంతోషం. మేము ఇదే పాఠశాలలో పూర్వ విద్యార్థులు 1983, 84 ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళం అందరం కూడా ఈ పాఠశాల 100 సంవత్సరాల వేడుకలు 2019లో నిర్వహించారు. ఆ సందర్భంగా 100 బ్యాచ్లు ఈ పాఠశాల నుండి బయటికి వెళ్ళిన విద్యార్థులందరూ హాజరు కావడం జరిగింది. ఆ సందర్భంలో మా బ్యాచ్ వాళ్ళందరము కలిసి ఈ సమాజానికి ఏదో ఒకటి చేద్దాము అన్నటువంటి ఒక సంకల్పంతో ఫ్రెండ్స్ సేవా సంఘము అన్నటువంటి, ఎందుకంటే అందరము కలిసి ఫ్రెండ్స్మే కాబట్టి 10th క్లాస్ ఫ్రెండ్స్, అందుకు ఫ్రెండ్స్ సేవా సంఘం అన్నటువంటి పేరుతోటి సేవలు అందిస్తూ వస్తున్నాం. అప్పటి నుండి మేము కోవిడ్లో మాస్కులు అందించాం. పేదలు ఫుట్పాత్ మీద పనుకున్నటువంటి వాళ్ళకు చలికాలంలో దుప్పట్లు కూడా అందించాం. అనాథ ఆశ్రమంలో పిల్లలు ఉంటే పిల్లలకు కూడా మా వంతుగా మేము పండ్లు, బ్రెడ్లు, వాళ్ళకు కూడా బట్టలు కూడా వితరణ చేయడం జరిగింది గతంలో. ఈ సంఘానికి అధ్యక్షులుగా ఈ లాయం యోగయ్య గారని మా మిత్రుడు ఏఎస్ఐగా కడపలో ఉంటారు. మేమందరం కమిటీ సభ్యులు అందరం కూడా బద్వేల్లో ఇక్కడ కొనసాగుతూ అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఎండల కాలంలో గత 3 సంవత్సరాల నుంచి చలివేంద్రం మజ్జిగా కొనసాగిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మా మిత్రుడు సంకల్పంతో, గంటా రాజశేఖర్ అనే మిత్రుడు సంకల్పంతో సంగటి కూడా యాడ్ చేయడం జరిగింది. మరి ఒక వ్యక్తే పెట్టడం బాగుండదు కదా అని
మేమందరం కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళంగా, కొంతమంది మిత్రులు 2-3 రోజులు, 4 రోజులు, 5 రోజులు కూడా స్పాన్సర్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి శుభకార్యాలను దృష్టిలో పెట్టుకొని స్పాన్సర్ చేయడం జరిగింది. వాస్తవంగా మేము వడ్డించేటప్పుడు ఆ పేదలు వచ్చినటువంటి ఆ వృద్ధులు, పేదల కళ్ళల్లో కలిగేటువంటి ఆనందాన్ని చూస్తే మాకు కూడా కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ కార్యక్రమం మరిన్ని రోజులుగా కొనసాగించాలనేటువంటి దృక్పథం మా అందరిలో కూడా కలగడం జరిగింది. మీరు మొదలుపెట్టిన ఈ సేవా కార్యక్రమం అయితే ఎంతో మంది చిరు వ్యాపారులకు కావచ్చు, రోజువారీ కూలీలకు కావచ్చు చాలా ఉపయోగపడుతుంది. చాలా సేవ తీరే విషయం అని చెప్పొచ్చు. అసలు ఈ ఆలోచన రావడం చాలా గొప్ప విషయం సార్. ఇలా సేవ చేస్తూ ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా ఇంకా మరెన్నో చెయ్యాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఈ కాలంలో కూడా ఇంకా మానవత్వం బతుకుంది అనడానికి ఇదే నిదర్శనం. కెమెరామ్యాన్ సురేంద్రతో మీ చరిత.